నన్ను అర్థం కూడా కావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలుస్తలేదు తల్లి. ఎంత ప్రయత్నించినా కూడా నేను అనుకుంటున్నాను నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నా కానీ నాలో నాకే తెలియకుండా ఒకటి ఉంది. అంటే ఏమంటారు దాని బలహీనత అంటే ఎవరన్నా విమర్శలు ఇప్పుడు కూడా ఒక 4 వీడియోస్ అయినా సరే కూడా ఆపట్లేదు ఇంకా జనాలు. కానీ ఈ జోగినిలో ఎవరో ట్రాన్స్జెండర్ కదా వాళ్ళైతే అమ్మ మరీ ఘోరం తల్లి. నా వల్ల కావట్లేదు తల్లి. ఏం చేయాలనో అర్థం కాక నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అయినా సరే ఎంత ఓపికతో ఉన్నా, ఎంత ఏం చేసినా నా పరమశివుడు నా కాలి నన్ను ఏదో ఒక రూపం ఇంకో రూపం ఇయ్యదా అని నేను నమ్ముతున్నాను. కానీ నాతోనైతే అవ్వట్లేదు తల్లి. ఎన్ని విమర్శలు. నేను తప్పు చేయకపోయినా సరే విమర్శలు అంటే ఓకే తల్లి. ముఖం ముంగట కూడా చెప్తున్నారు చాలా మంది వచ్చి. నేను ఇప్పుడు కొండగట్ట దర్శనం అయిపోయింది, వెమ్లవాడలో ఉన్నాను. అయినా సరే నేను దిగమింగుకొని బతుకుతున్నాను తల్లి. ఈ సొసైటీకి ఎందుకు వచ్చినా అని అనిపిస్తుంది. భూమికి ఏదో ఒకటి చేయడానికి భారం అని అనిపిస్తుంది నాకు. అమ్మ నా వల్ల కావట్లేదు తల్లి. ఎప్పుడు వెళ్ళిపోదాము అనే అదొక్కటే ఉన్నది తప్ప వేరే మైండ్లో ఏమి లేదు తల్లి. ఎలా పోతానో ఏంటో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. పరమశివునికి అయితే ప్రతి క్షణం చెప్తున్నాను, అయినా సరే వెంటాడుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు ఎందుకు ఇలా ఉన్నారు? ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఎవరికి అన్యాయం కావట్లేదు తల్లి. ఇప్పుడు ఇంకో 2 అవి చూశాను. అసలు నా వల్ల కావట్లేదు. ఏం చేయాలనో అర్థం కూడా కావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలుస్తలేదు తల్లి. ఎంత ప్రయత్నించినా కూడా నేను అనుకుంటున్నాను నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నా కానీ నాలో నాకే తెలియకుండా ఒకటి ఉంది. అంటే ఏమంటారు దాని బలహీనత అంటే ఎవరన్నా విమర్శలు ఇప్పుడు కూడా ఒక 4 వీడియోస్ అయినా సరే కూడా ఆపట్లేదు ఇంకా జనాలు. కానీ ఈ జోగినిలో ఎవరో ట్రాన్స్జెండర్ కదా వాళ్ళైతే అమ్మ మరీ ఘోరం తల్లి. నా వల్ల కావట్లేదు తల్లి. ఏం చేయాలనో అర్థం కాక నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అయినా సరే ఎంత ఓపికతో ఉన్నా, ఎంత ఏం చేసినా నా పరమశివుడు నా కాలి నన్ను ఏదో ఒక రూపం ఇంకో రూపం ఇయ్యదా అని నేను నమ్ముతున్నాను. కానీ నాతోనైతే అవ్వట్లేదు తల్లి. ఎన్ని విమర్శలు. నేను తప్పు చేయకపోయినా సరే విమర్శలు అంటే ఓకే తల్లి. ముఖం ముంగట కూడా చెప్తున్నారు చాలా మంది వచ్చి. నేను ఇప్పుడు కొండగట్ట దర్శనం అయిపోయింది, వెమ్లవాడలో ఉన్నాను. అయినా సరే నేను దిగమింగుకొని బతుకుతున్నాను తల్లి. ఈ సొసైటీకి ఎందుకు వచ్చినా అని అనిపిస్తుంది. భూమికి ఏదో ఒకటి చేయాలి కదా, లేదంటే ఎందుకు ఈ భూమికి భారం అని అనిపిస్తుంది నాకు. అమ్మ నా వల్ల కావట్లేదు తల్లి. ఎప్పుడు వెళ్ళిపోదాము అనే అదొక్కటే ఉన్నది తప్ప వేరే మైండ్లో ఏమి లేదు తల్లి. ఎలా పోతానో ఏంటో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. పరమశివునికి అయితే ప్రతి క్షణం చెప్తున్నాను, అయినా సరే వెంటాడుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు ఎందుకు ఇలా ఉన్నారు? ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఎవరికి అన్యాయం కావట్లేదు తల్లి. ఇప్పుడు ఇంకో 2 అవి చూశాను. అసలు నా వల్ల కావట్లేదు. ఏం చేయాలనో అర్థం కూడా కావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలుస్తలేదు తల్లి. ఎంత ప్రయత్నించినా కూడా నేను అనుకుంటున్నాను నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నా కానీ నాలో నాకే తెలియకుండా ఒకటి ఉంది. అంటే ఏమంటారు దాని బలహీనత అంటే ఎవరన్నా విమర్శలు ఇప్పుడు కూడా ఒక 4 వీడియోస్ అయినా సరే కూడా ఆపట్లేదు ఇంకా జనాలు. కానీ ఈ జోగినిలో ఎవరో ట్రాన్స్జెండర్ కదా వాళ్ళైతే అమ్మ మరీ ఘోరం తల్లి.
నా వల్ల కావట్లేదు తల్లి. ఏం చేయాలో అర్థం కాక నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అయినా సరే ఎంత ఓపికతో ఉన్నా, ఎంత ఏం చేసినా నా పరమశివుడు నా కాలి నన్ను ఏదో ఒక రూపం ఇంకో రూపం ఇయ్యదా అని నేను నమ్ముతున్నాను. కానీ నాతోనైతే అవ్వట్లేదు తల్లి. ఎన్ని విమర్శలు, ఎన్ని విమర్శలు. నేను తప్పు చేయకపోయినా సరే విమర్శలు అంటే ఓకే తల్లి. ముఖం ముంగట కూడా చెప్తున్నారు చాలా మంది వచ్చి. నేను ఇప్పుడు కొండగట్ట దర్శనం అయిపోయింది, వెమ్లవాడలో ఉన్నాను. అయినా సరే నేను దిగమింగుకొని బతుకుతున్నాను తల్లి. ఈ సొసైటీకి ఎందుకు వచ్చినా అని అనిపిస్తుంది. భూమికి ఏదో ఒకటి చేయాలి కదా, లేదంటే ఎందుకు ఈ భూమికి భారం అని అనిపిస్తుంది నాకు. అమ్మ నా వల్ల కావట్లేదు తల్లి. ఎప్పుడు వెళ్ళిపోదాము అనే అదొక్కటే ఉన్నది తప్ప వేరే మైండ్లో ఏమి కూడా లేదు తల్లి. ఎలా పోతానో ఏంటో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. పరమశివునికి అయితే ప్రతి క్షణం చెప్తున్నాను, అయినా సరే వెంటాడుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు ఎందుకు ఇలా ఉన్నారు? ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఎవరికి ఏ అన్యాయం కావట్లేదు తల్లి. ఇప్పుడు ఇంకో 2 అవి చూశాను, అసలు నా వల్ల కావట్లేదు. ఏం చేయాలో అర్థం కూడా కావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలుస్తలేదు తల్లి. ఎంత ప్రయత్నించినా కూడా నేను అనుకుంటున్నాను, నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నా, కానీ నాలో నాకే తెలియకుండా ఒకటి ఉంది. అంటే ఏమంటారు దాని బలహీనత అంటే, ఎవరైనా విమర్శలు ఇప్పుడు కూడా ఒక 4 వీడియోస్ అయినా సరే కూడా ఆపట్లేదు ఇంకా జనాలు. కానీ ఈ జోగినిలో ఎవరో ట్రాన్స్జెండర్ కదా, వాళ్ళైతే అమ్మ మరీ ఘోరం తల్లి. నా వల్ల కావట్లేదు తల్లి. ఏం చేయాలో అర్థం కాక నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అయినా సరే ఎంత ఓపికతో ఉన్నా, ఎంత ఏం చేసినా నా పరమశివుడు నా కాలి నన్ను ఏదో ఒక రూపం ఇంకో రూపం ఇయ్యదా అని నేను నమ్ముతున్నాను. కానీ నాతోనైతే అవ్వట్లేదు తల్లి. ఎన్ని విమర్శలు, ఎన్ని విమర్శలు. నేను తప్పు చేయకపోయినా సరే విమర్శలు అంటే ఓకే తల్లి. ముఖం ముంగట కూడా చెప్తున్నారు చాలా మంది వచ్చి. నేను ఇప్పుడు కొండగట్ట దర్శనం అయిపోయింది, వెమ్లవాడలో ఉన్నాను. అయినా సరే నేను దిగమింగుకొని బతుకుతున్నాను తల్లి. ఈ సొసైటీకి ఎందుకు వచ్చినా అని అనిపిస్తుంది. భూమికి ఏదో ఒకటి చేయాలి కదా, లేదంటే ఎందుకు ఈ భూమికి భారం అని అనిపిస్తుంది నాకు. అమ్మ